ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే అంతే సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం ప్రపంచంలో ఒక దేశం చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అక్కడ ఆకాశం నుండి బాంబులు పడట్లేదు, మిసైల్ దాడులు జరగట్లేదు, కనీసం బార్డర్లో యుద్ధం కూడా జరగట్లేదు. కానీ ఆ దేశం లోపల మాత్రం ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆ దేశం పేరే టర్కీ. అక్కడిప్పుడొక సైలెంట్ క్రైసిస్, అంటే నిశ్శబ్ద సంక్షోభం నడుస్తోంది. అదేంటో తెలుసా? మందుల కొరత. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. టర్కీలో ఇప్పుడు సామాన్యమైన జ్వరం మాత్ర దొరకడం కూడా కష్టమైపోయింది. హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫార్మసీల బయట జనాలు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. అసలు టర్కీ లాంటి పెద్ద దేశానికి ఇంత దుస్థితి ఎందుకొచ్చింది? దీని వెనక మన ఇండియా మాస్టర్ మైండ్ ఎలా పనిచేసింది అనే అసలు నిజాన్ని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. విషయమేంటంటే, టర్కీలో ఇప్పుడు అక్షరాల మెడికల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉంది. టర్కీ మెడికల్ అసోసియేషన్ వాళ్లే స్వయంగా బయటకొచ్చి, బాబోయ్, మన దేశంలో హెల్త్ సిస్టమ్ కుప్పకూలిపోతోంది, ప్రభుత్వం వెంటనే ఏదో ఒకటి చేయకపోతే జనాలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది అని గగ్గోలు పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరే ఆ పరిస్థితిని ఊహించుకోండి. మీ ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలకో లేదా పెద్దవాళ్లకో షుగరో, బీపీనో లేదంటే క్యాన్సర్ లాంటి పెద్ద సమస్య ఉందనుకోండి. ఆదుర్దాగా మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ సారీ సార్, స్టాక్ లేదు అని బోర్డు కనిపిస్తే మీ గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు టర్కీ ప్రజలకొచ్చింది. యాంటీబయోటిక్స్, గుండె జబ్బుల మందులు, డయాబెటీస్ మందులు, చివరికి చిన్నపిల్లలకి వేసే దగ్గుమందులు, సిరప్స్ కూడా అక్కడ దొరకట్లేదు. ఒకవేళ ఎక్కడైనా దొరికినా కూడా వాటి రేట్లు సామాన్యుడు ఆస్తులమ్ముకున్నా కొనలేనంత రేంజ్లో పెరిగిపోయాయి. ఫ్రెండ్స్, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన దేశం పవర్ ఏంటో చెప్పే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి. కింద కామెంట్స్లో మన దేశం మీద గౌరవంతో జై హింద్ అని టైప్ చేసి మీరు ఈ వీడియోని ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను మన వాళ్ళు ఎక్కడెక్కడి నుండి సపోర్ట్ చేస్తున్నారో. సరే, ఇక అసలు విషయానికొద్దాం. టర్కీకి ఈ కర్మ ఎందుకు పట్టింది? దీనికి మెయిన్ రీజన్ ఒక్కటే. వాళ్ళు ఇండియా విషయంలో చేసుకున్న ఒకే ఒక్క రాజకీయ తప్పు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, మందుల తయారీలో ఇండియా ప్రపంచంలోనే తోపు. మనల్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని ఊరికే అనరు. ప్రపంచం మొత్తం మీద తక్కువ రేటుకి బెస్ట్ క్వాలిటీ మందులు సప్లై చేసేది మనమే. టర్కీ కూడా ఇన్నాళ్ళు మన ఇండియా మందుల మీదే బతుకుతోంది. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాల మందుల రేట్లు 1000 రూపాయలుంటే మన ఇండియా మందులు 100 రూపాయలకే వస్తాయి. పైగా క్వాలిటీలో ఏమాత్రం తగ్గవు. అందుకే టర్కీ తన హాస్పిటల్స్ కోసం, తన ప్రజల ప్రాణాల కోసం పూర్తిగా ఇండియా జెనరిక్ మందుల మీదే డిపెండ్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే టర్కీ ఆరోగ్యానికి లైఫ్ లైన్ మన ఇండియానే. కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ రాజకీయాల్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. మన పెద్దలు ఒక సామెత చెప్తారు కదా, తిన్న ఇంటికే కన్నం వేయడం అని. సరిగ్గా అదే పనిచేశారు. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఆయన పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ వాళ్లను ఇంప్రెస్ చేయడానికి మన కాశ్మీర్ గురించి నోరు జారారు. ఆయన మైక్ పట్టుకుని, కాశ్మీర్ పాకిస్తాన్ది, మేం పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తాం, ఇండియాకి వ్యతిరేకంగా నిలబడతాం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. అక్కడ పాకిస్తాన్ పార్లమెంట్లో చప్పట్లు కొట్టించుకున్నారు. కానీ ఇక్కడ ఇండియాలో అది ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తుందో ఆయన అస్సలు ఊహించలేకపోయారు. సాధారణంగా వేరే దేశాలైతే ఏం చేస్తాయి? వెంటనే మైకులు పెట్టి తిడతాయి లేదా గొడవకు దిగుతాయి. కానీ ఫ్రెండ్స్, ఇండియా అలా చేయలేదు. మన దౌత్యనీతి వేరు. మనం అరిచిగీపెట్టాం, సైలెంట్గా పని కానిచ్చేస్తాం. సింహం వేటాడేటప్పుడు ఎంత సైలెంట్గా ఉంటుందో ఇండియా కూడా అలాగే రియాక్ట్ అయింది. ఎప్పుడైతే టర్కీ మన కాశ్మీర్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుందో, ఇండియా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. టర్కీకి వెళ్లే మందుల సప్లైని మెల్లగా, చాలా తెలివిగా తగ్గించడం మొదలుపెట్టింది. షిప్పులు లేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, స్టాక్ రావడం తగ్గిపోయింది. మొదట్లో టర్కీ ప్రభుత్వం దీన్ని లైట్ తీసుకుంది. ఏముందిలే, ఇండియా కాకపోతే యూరప్ నుండి తెచ్చుకుంటామని ఓవర్ కాన్ఫిడెన్స్తో బిల్డప్ ఇచ్చారు. కానీ అక్కడే వాళ్లు పప్పులో కాలేశారు. యూరప్ నుండి మందులు తెప్పించాలంటే 2 పెద్ద సమస్యలున్నాయి. ఒకటి, రేట్లు ఆకాశంలో ఉంటాయి. 2, వాళ్ళు సప్లై చేయడానికి నెలల తరబడి టైం తీసుకుంటారు. మన ఇండియాలాగా ఆర్డర్ పెట్టగానే ఫ్లైట్లో పంపించేయరు. ఈ గ్యాప్లోనే టర్కీలో మందుల నిల్వలు మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇండియా టర్కీకి కట్ చేసిన సప్లైని ఎక్కడికి పంపిందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్కి. అవును, ఇండియా ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నమాట.
ఒక పక్క టర్కీకి గట్టిగా బుద్ధి చెప్పింది, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేసి అక్కడ మన పట్టు పెంచుకుంది. ఈ మధ్య ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కి ఫుల్గా మందులు వెళ్తున్నాయి. దీనివల్ల మనకి ఇంకో లాభం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ ఇంతకుముందు మందుల కోసం పాకిస్తాన్ మీద ఆధారపడేది. ఇప్పుడు ఇండియా సపోర్ట్ దొరకగానే పాకిస్తాన్ని పక్కన పెట్టేసింది. చూసారా, ఇండియా తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల అటు టర్కీకి దెబ్బ తగిలింది, ఇటు పాకిస్తాన్కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. దీన్నే చాణక్యనీతి అంటారు. ఇప్పుడు టర్కీ పరిస్థితి ఎలా ఉందంటే, కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. యూరప్ నుండి మందులు కొందామంటే జేబులో డబ్బుల్లేవు. ఎందుకంటే టర్కీ ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ నాశనమైపోయింది. అక్కడ మన రూపాయిలాగే వాళ్ల కరెన్సీ లీరా విలువ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఈ ఖరీదైన మందుల భారం ప్రభుత్వం మోయలేకపోతోంది, ప్రజలు కొనలేకపోతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మా వల్ల వద్దు బాబోయ్, ఇంత రేట్లు మేం కట్టలేమని చేతులెత్తేశాయి. దీంతో ప్రజల్లో ప్రభుత్వం మీద విపరీతమైన కోపం వస్తోంది. మనకెందుకు రాని గొడవలు? మన దేశం బాగుంటే చాలు కదా, అనవసరంగా వెళ్లి ఇండియా గొడవలో ఎందుకు తలదూర్చారు? ఇప్పుడు మా ప్రాణాల మీదకొచ్చింది కదా అనిప్పుడు టర్కీ ప్రజలు వాళ్ల ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇవే పాయింట్ పట్టుకుని ఏకిపారేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికల మీద చప్పట్ల కోసం మాట్లాడే మాటలు దేశ ప్రజల ప్రాణాల మీదకు తెచ్చాయి అని విమర్శిస్తున్నారు. నిజమే కదా ఫ్రెండ్స్? స్నేహం, వ్యాపారం, నమ్మకం ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. నువ్వు నా దేశం మీద కామెంట్ చేస్తావు, నా శత్రువుకి సపోర్ట్ చేస్తావు, కానీ నా దగ్గర నుంచి మాత్రం తక్కువ రేటుకి మందులు కావాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇండియా ఇప్పుడు ప్రపంచానికి అదే మెసేజ్ ఇచ్చింది. మనం ఎక్కడా అఫీషియల్గా మేం బ్యాన్ చేస్తున్నామని చెప్పలేదు, కానీ సప్లైని వేరే దేశాలైన బ్రెజిల్, నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ వైపు మళ్లించి టర్కీకి చుక్కలు చూపించింది. దీనివల్ల మన ఎగుమతులు తగ్గలేదు, మన బిజినెస్ మనకి జరుగుతోంది. నష్టపోయింది మాత్రం టర్కీనే. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, ఈ మొత్తం ఎపిసోడ్ నుండి ప్రపంచ దేశాలకు ఒక్క విషయం క్లియర్గా అర్థమైంది. ఇండియా ఇప్పుడు పాత ఇండియా కాదు. మమ్మల్ని అనవసరంగా కెలికితే మేం సైలెంట్గానే ఉంటూ మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలమని ప్రూవ్ చేసింది. టర్కీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. పాకిస్తాన్ వాళ్ళ హెల్ప్ చేద్దామన్నా వాళ్ల దగ్గరే తినడానికి తిండి లేదు, ఇక మందులేం పంపిస్తారు? సో టర్కీకి ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది, ఇండియా లాంటి పవర్ఫుల్ ఫ్రెండ్ని పోగొట్టుకుంటే ఎంత నష్టమో. రాబోయే రోజుల్లో టర్కీ తన పద్ధతి మార్చుకుంటుందా, లేక ఇలాగే కష్టాలు పడుతుందా అనేది చూడాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? టర్కీ చేసిన పనికి ఇండియా ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కరెక్టేనా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. జై భారత్, జై హింద్.